హాయ్ అండి, నమస్తే. చిన్నప్పుడు ఆగస్టు 15ని ఒక పండగలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. ఇండిపెండెన్స్ డే వస్తుందంటే చాలు 1 వీక్ ముందు నుంచే డబ్బులు కలెక్ట్ చేయడం చేసేవాళ్ళం. పక్క సెక్షన్ కన్నా మన సెక్షన్ డెకరేషన్ బాగా చేయాలి అని, ప్రైజ్ మన సెక్షన్కే రావాలి అని తెగ హడావిడి చేసేవాళ్ళం. డబ్బులు కలెక్ట్ చేయడం ఒక ఎత్తు అయితే, తర్వాత డెకరేషన్ ఐటమ్స్ కొనడం, వాటిని అంటించడానికి క్లాస్ రూమ్లో మైదా ఉడకబెట్టి అంటించడం ఇంకో ఎత్తు. క్లాస్ రూమ్లో ఉన్న టేబుల్ మీద టీచర్ కూర్చునే చైరు వేసి, బాగా హైట్గా ఉన్న అబ్బాయిల్ని ఎక్కించి రిబ్బన్స్ అని, కలర్ పేపర్స్ అని, ఫ్లాగ్స్ అని, మధ్యలో ఫ్లవర్ టైప్ డిజైన్స్ రావాలని అబ్బో ఏవేవో చేసేవాళ్ళం. ఇంకో కొంతమంది అయితే చాక్ పీసెస్తో బోర్డు మీద హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని డిజైన్స్ వేసి, ఫ్లాగ్ వేసి, ఫ్రీడమ్ ఫైటర్స్ డయాగ్రామ్స్ వేసి డెకరేట్ చేసేవాళ్ళు. లాస్ట్లో అంతా అయ్యాక సార్స్, మేడమ్స్ వచ్చి ఫైనల్ డెకరేషన్స్ చూసి ఎవరు బాగా చేస్తే వాళ్ళకి సెక్షన్కి ప్రైజ్ ఇచ్చేవాళ్ళు. ఫైనల్గా ఆగస్ట్ 15th మార్నింగ్న స్కూల్లో ఫ్లాగ్ హోస్టింగ్ అయ్యాక దేశభక్తి గీతాలని, డ్యాన్స్లని తెగ చేసేవాళ్ళు. హెచ్ఎం, టీచర్స్ స్పీచ్లు, లాస్ట్ ఇయర్ స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషను, అబ్బో చాలా చేసేవాళ్ళు. ఏవేవో జ్ఞాపకాలు. ఎండలో నించోబెట్టి కూర్చోబెట్టి లాస్ట్కి చాక్లెట్స్, బిస్కెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసి పంపేవాళ్ళు. మీరు కూడా ఇంతేనా? ఎలా చేసుకునేవాళ్ళు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్? మీకు మీ స్కూల్ డేస్ గుర్తొస్తే తప్పకుండా కామెంట్ చేయండి. అన్నట్టు మా స్కూల్ నేమ్ చెప్పలేదు కదూ. నేను చదివింది జడ్పిహెచ్ స్కూల్, గుళ్ళపల్లి. మీరు ఏ స్కూల్లో చదివారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే.